అయ్యా, మాది గొల్లపూల మండలం దుర్గాడ గ్రామం నుంచి కలెక్టర్ గారి ఆఫీస్ కాడికి వచ్చాము. మేము మా నాన్నగారి పేరు కర్నీడి నాగన్న, 4 అన్నములు, 4 ఆడపిల్లలు. అందులోకి మా చిన్న చెల్లెలైనటువంటి పోలిశెట్టి గంగాభవాని గారికి మా నాన్నగారు 2 ఎకరాల భూమి ఇచ్చారు. 1.5 ఎకరం భూమి 1 నెంబర్లోది, 1/2 ఎకరం భూమి ఏమో శంఖవరం మండలం కత్తిపూడిలోది, కలిపి 2 ఎకరాలు ఇచ్చారు. తర్వాత ఏమో ఇది అంతా మొత్తం మా అందములకి తలకొక 90 సెంట్లు ఆన్లైన్ ఎక్కింది. దాన్ని ఇప్పుడు ఏమంటుందంటే ఇక్కడే మాకు 2 ఎకరాల భూమి ఎక్కించేయాలని ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళింది. ఆర్డీఓ గారిని మేము బ్రతిమాలు అడుక్కున్నాం, ఏంటండి ఈ రకంగా చేయడం ఏంటండి, ఆవిడ దాడి ఇలా ఇచ్చేవండి అంటే మమ్మల్ని అక్కడికి రానివ్వకుండా ఆయన తోసేసాడు. అని చేత ఏళ్ళు వారి కలెక్టర్ గారికి నీటి పొందాలని వచ్చాము. ఈ రిపోర్టులు ఉన్నారు కాబట్టి వీళ్ళ దగ్గర మేము మాట్లాడుతున్నాం. మాకు మా ఆన్లైన్ ప్రకారంగా మాకు వదిలేసి ఆర్డీఓ గారు ఆవిడకు ఉన్న ప్రకారంగా ఆవిడకి ఎక్కించాలని కోరుతున్నాము భూమి. అయ్యా, మాది కాకినాడ జిల్లా గొల్లపూడి మండలం దుర్గాడండి. మేము మా తాతగారైన మా మేనత్త గారికి 2 ఎకరాల భూమి ఇచ్చారండి. ఒక చోట 1/2 ఎకరం రాశారు, ఒక చోట 1.5 ఎకరం ఇచ్చారండి. అది మేము ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్తే ఆర్డీఓ గారు 6వ ఏప్రిల్లో కేసు కొట్టేసి ఆవిడకి అనుకూలంగా ఇచ్చారండి. మాకు న్యాయం జరగాలని మా పిఠాపురమైన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాలని మీ మీడియా ముందు కోరుతున్నామండి. ఆల్రెడీ జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారికి మేము చెప్పామండి. ఆయన దృష్టికి తీసుకెళ్తే మీ సమస్య మేము పరిష్కరిస్తారని చెప్పారు. అయినా సరే ఆవిడ మామూలుగా వేరే రకాలుగా ట్రై చేసి మా ఎక్కడెక్కడ మా అర్జీల్ని కోర్టు వారేస్తున్నారు సార్. అది మీ మీడియా ద్వారా మా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, సీఎం దృష్టి గారికి తీసుకెళ్లాలని, మాకు సరైన న్యాయం జరగాలని, మా ఉన్న భూములు మాకు ఆన్లైన్ ఉంచాలని కోరుకున్నాం సార్. అది